అలాగే కొందరికి పెయిన్ రాదు, కొందరికి ఆయాసం వస్తుంది, నడిచినప్పుడు ఆయాసం రావటం. కొందరు ఏం చెప్తుంటారంటే, నేను ఇదివరకు 3 కిలోమీటర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడిచేవాడిని, ఇప్పుడు గత కొద్ది రోజులుగా 10 అడుగులు వేయగానే నాకు ఆయాసం వస్తుంది అంటారు. చాలా ముఖ్యమైన సిమ్టమ్. సో వాళ్ళు అంతకుముందు చేయగలిగిన పనిని ఆయాసం లేకుండా చేయలేకపోతున్నారంటే అదొక కొత్త సమస్య. ఏమైనా గుండెలో ఉన్న పూడికలు ఏర్పడాయని మనకి అనుమానం రావాలన్నమాట. అలాగే కొందరికి గుండె దడ, పాల్పిటేషన్స్, గుండె దడతో వస్తారు. అలాగే కొందరికి కళ్ళు చీకట్లు కమ్మడం, నడిచినప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం, అటువంటి లక్షణాలతో వస్తుంటారు. ఇలాగ అనేక రకమైన లక్షణాల ద్వారా మనకి అనుమానం కలుగుతుంది అన్నమాట. ఇది గుండె సమస్య కావచ్చునని కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఈసీజీ అని, ఎకోకార్డియోగ్రామ్ అని, అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అని, స్ట్రెస్ టెస్ట్ అని కొన్ని టెస్టులు చేస్తాము. అయితే అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ అంటే యాంజియోగ్రామ్ అనే టెస్ట్. ఈ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయటం ద్వారా గుండెలోని రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఉంటే మనకు బయటపడతాయన్నమాట. దాన్ని బట్టి ఎన్ని పూడికలు ఉన్నాయి, ఎంత తీవ్రమైన పూడికలు ఉన్నాయి, ఎన్ని రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి, దాన్ని బట్టి మందులతో తగ్గిపోయే జబ్బా, మందులతో ఉపశమనం పొందుతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్టెంట్ వేసి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయాలా, లేకపోతే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయాలా అని మీరు నిర్ణయిస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు చాలామంది నేను విన్నది ఏంటనంటే, బ్లడ్ చిక్కగా ఉంటేనే ఈ ప్రాబ్లం అండి, బ్లడ్ థిన్నర్స్ వాడేస్తే ఏం ప్రాబ్లం ఉండదని చాలామంది ఓన్గా మెడిసిన్ వాడని నేను చూశాను. సడన్గా వాళ్ళకి ఏదైనా ఆయాసం అని అనిపించిన, చెస్ట్ పెయిన్ వచ్చిన, బ్లడ్ థిన్నర్ ఒకటి వేసుకుంటే సరిపోతుందని వాళ్ళు ఒక టాబ్లెట్ పర్టికులర్గా వాడడం అనేది, ఇది ఎంతవరకు నిజమంటారు సార్? ఈ బ్లడ్ థిన్నర్ అనేది ఒక ముఖ్యమైన మెడిసిన్, ఎస్పెషలీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చిన పరిస్థితుల్లో 2-3 ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట గుండెలో కూడా. ఒకటంటే ప్రైమరీలీ ఏమిటంటే గుండెలోని రక్తనాళాల్లో సన్నబడి ఒక చోట బ్లాక్ ఏర్పడుతుంది. ఆ బ్లాకేజ్ వల్ల బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అలా రెసిస్టెన్స్ ఏర్పడినప్పుడు కొంచెం బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యి సడన్గా పూర్తిగా ఒక 80%, 70% ఉన్న బ్లాకేజ్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకోండి, సడన్గా హార్ట్కి ఆల్టర్నేటివ్ బ్లడ్ సప్లై లేదు కాబట్టి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. బ్లడ్ థిన్నర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రక్తం అలా గడ్డ కట్టుకోకుండా కాపాడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ మెడికేషన్స్ వాడతాం. ఆ కొలెస్ట్రాల్ మెడికేషన్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ తగ్గి ఈ బ్లాకేజ్ పెరగకుండా, ఈ 50% ఉన్న బ్లాకేజ్ 70% కాకుండా, లేకపోతే 30% ఉన్న బ్లాకేజ్ 60% కాకుండా కాపాడుతుంది అన్నమాట. అలాగే బ్లడ్ థిన్నర్స్ అనేది, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ అనేవి చాలా 2 ముఖ్యమైన మెడిసిన్స్ గుండె జబ్బుల విషయంలో. అయితే బ్లడ్ థిన్నర్ వేసుకుంటే పర్వాలేదు, మనకు ట్రీట్మెంట్ అయిపోతుంది అనుకుంటే కాదు, అది అపోహ. అటువంటి మిస్టేక్ చేయకూడదు. బ్లడ్ థిన్నర్ వేసుకుంటే మంచిదే. బ్లడ్ థిన్నర్ వేసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. దట్ విల్ గివ్ యూ సమ్ టైమ్. హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు డాక్టర్లు చూసి హార్ట్ అటాక్ అని నిర్ధారిస్తే యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు. యాంజియోగ్రామ్లో 100% బ్లాకేజ్ ఉందనుకోండి, 100% బ్లాకేజ్ అనేది జస్ట్ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ తీసుకోవడంలో కరగదు. అది కొన్ని సందర్భాల్లో బ్లడ్ క్లాట్ని డిజాల్వ్ చేసే కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి, థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో అవసరం పడతాయి. కానీ మోస్ట్ ఆఫన్ దాన్ని ఫిజికల్గా ఆ బ్లాకేజ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది రిమూవ్ చేయడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే బెలూన్ యాంజియోప్లాస్టీ. ఆ బ్లాకేజ్లో ఒక వైర్ పాస్ చేసి, ఈ వైర్ నుంచి ఒక బెలూన్ వేసి, బెలూన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ క్లాట్ అనేది క్రష్ అయ్యి బ్లడ్ ఫ్లో రెస్టోర్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హార్ట్ అటాక్. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. కొంతమంది అంటారు నాన్ వెజ్ ఎక్కువ తింటే బ్లడ్ చాలా చిక్కగా ఉంటుంది, వాళ్ళకే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుందని. బట్ నేను చూసిన వాళ్ళలో ప్యూర్ వెజిటేరియన్స్లో కూడా ఈ ప్రాబ్లం నేను చూశాను. సో వాట్ డూ యూ సే సార్ ఎగ్జాక్ట్లీ? ఎస్, దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది అంటారు అతను నాన్ వెజిటేరియన్, నేను జీవితాంతం వెజిటేరియన్, నాకు ఎట్లా వచ్చింది హార్ట్ అటాక్, ఆయనకి రాలేదు అనుకుంటారు. హార్ట్ అటాక్ అయితే ఏమిటి, గుండె జబ్బులు అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజెస్ అన్నమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి అన్నమాట. ముఖ్యమైన ఫ్యాక్టర్ దాంట్లో కొన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే జెనెటిక్స్. కొందరికి జెనెటిక్గా ఈ గుండె జబ్బులు వచ్చే టెండెన్సీ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్లో ఎవరికి కానీ, వాళ్ళ మేనమామల్లో కానీ, మేనత్తలో కానీ, బ్రదర్స్లోని, కజిన్స్లో కానీ 50 years 40 years చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే వీళ్ళకి కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇండియన్ రేస్లో
అమెరికన్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్లో 10 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. జపనీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్కి 40 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. ఓ మై గాడ్. An Indian has a 40 times higher risk of getting a heart disease than a Japanese. So genetic being Indian is a risk factor. ఎందుకని సార్? వాట్ ఈస్ ద రీజన్? And our genes, there's something to do with our genes. So somebody who's got a family relative who had a heart attack at a young age, he's at a higher risk of heart attack. అలాగే బీయింగ్ ఎ మేల్స్లో కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఫీమేల్స్ వాళ్ళకి మంత్లీ సైకిల్స్ జరుగుతున్నంత వరకు వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. వన్స్ ఫీమేల్స్ మెనోపాజ్ అటైన్ చేసిన తర్వాత వాళ్ళ రిస్క్ ఆల్మోస్ట్ బికమ్స్ ఈక్వల్ టు మేల్. సో బీయింగ్ ఎ మేల్ హ్యావింగ్ ఎ రిలేటివ్ హార్ట్ అటాక్, చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిన రిలేటివ్ ఉంటే ఇండియన్ అయితే ఆటోమేటిక్గా యువర్ రిస్క్ ఇస్ హయ్యర్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి, ఏజ్ ఒకటి. మన వయసు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో ఏజ్ అండ్ జెనెటిక్స్ వీ కెనాట్ చేంజ్. వీ కెనాట్ చేంజ్ అవర్ పేరెంట్స్, కరెక్ట్. వీ కెనాట్ చేంజ్ అవర్ జీన్స్. సో దట్ రిస్క్ ఫ్యాక్టర్ విల్ బీ దేర్. వీటిని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే వాట్ వీ డూ టు అవర్ బాడీ. సో దట్ డైట్ యూ ఈట్, నాన్ వెజ్ అనేది కాదు, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద డైట్. ఒక డెకేడ్ క్రితం మనం ఏమనుకునే వాళ్ళం, కేవలం ఫ్యాట్స్ ఎక్కువ తింటేనే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది, అందుకని ఫ్యాట్స్ ఎక్కువ తినకండి, కార్బోహైడ్రేట్స్ తినండి అని అనేవాళ్ళు. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ హెస్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అని మనకు తెలిసింది. అంటే మోర్ దెన్ 40% ఆఫ్ అవర్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ద్వారా వస్తాయి. మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్ డైట్ షుడ్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్ నాట్ ఎక్సీడింగ్ 40%. అంటే 40% మన క్యాలరీ ఒక 2000 క్యాలరీస్ కావాలనుకోండి, ఓన్లీ 800 క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ రూపంలో రావాలి పర్ డే. మిగతాది ప్రోటీన్స్, హై ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్లో కూడాను వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ బెటర్ దెన్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్. రైట్. So a diet which is rich in plant-based products, it is proven to be beneficial for heart. So vegetarians are rakanga being a vegetarian is more helpful for heart than being a non-vegetarian. Right. So but you have to make sure that carbohydrates ఎక్కువ, నేను వెజిటేరియన్ కాబట్టి నేను 1 కిలో అన్నం తింటాను అంటే కుదరదు. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, కూరగాయలు ఎక్కువ తినాలి, గ్రీన్స్ ఎక్కువ తినాలి, మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్ తగ్గించాలి. సో కాంపోజిషన్ ఆఫ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనే దానికంటే ఒక బ్యాలెన్స్ డైట్, కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా, కొంచెం ఫ్యాట్స్ తిన్నా పర్వాలేదు కానీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకుంటే, ఒక మెడిటరేనియన్ డైట్ అని ఒకటి ఉంటుంది. అంటే మెడిటరేనియన్ దేశాల్లో వాళ్ళు తీసుకునే డైట్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న డైట్స్ అన్నిటిలోకి మోస్ట్ హెల్తీ డైట్ మెడిటరేనియన్ డైట్ అని తీర్మానించారు సైంటిస్టులు. సో మెడిటరేనియన్ డైట్లో ఏమిటి స్పెషాలిటీ? నథింగ్ మచ్, ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు ఇండియన్ డైట్. లాట్ ఆఫ్ నట్స్, లెగ్యూమ్స్ అంటే పప్పు దినుసులు, డైట్ రిచ్ ఇన్ లెగ్యూమ్స్, లీన్ ఫిష్ ఉండొచ్చు, డైరీ, మిల్క్ ప్రోడక్ట్స్. సో మెయిన్గా ఇటువంటి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండే డైట్ ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ అనేసి, గుండె జబ్బుల నివారణలో అది చాలా హెల్ప్ఫుల్ అనేసి నిర్ధారించారు అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో బ్లూ జోన్స్ అని ఐడెంటిఫై చేశారు. ఓకే. బ్లూ జోన్స్ ఎక్కడున్నాయంటే, ఇప్పుడు జపాన్లో ఒకినావా ప్రాంతంలో బ్లూ జోన్ ఒకటి ఉంది, కాలిఫోర్నియాలో లోమలిండా అనే ప్రాంతంలో ఒక చోట బ్లూ జోన్ ఉంది, ఇటలీలో సార్డీనియా అనే ప్రాంతంలో బ్లూ జోన్ ఉంది. ఈ బ్లూ జోన్స్లో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే, you see the highest number of people who are more than 100 years old. So ఈ బ్లూ జోన్స్లో లాంజివిటీ, లైఫ్ స్పాన్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అన్నమాట బ్లూ జోన్స్. ఈ బ్లూ జోన్స్ని కంపేర్ చేశారు, దే హ్యావ్ స్టడీడ్ ఏమిటి బ్లూ జోన్స్లో ఉన్న, వాట్ ఈస్ యునీక్ అబౌట్ పీపుల్ అండ్ ద బ్లూ జోన్స్ దట్ దే ఆర్ లివింగ్ సో లాంగ్ అనేది స్టడీ చేస్తే ఒక వెన్ డయాగ్రామ్ ఉంటారు అన్నమాట. అది చూస్తే కామన్గా ఉండేది ఏంటంటే plant-based diet, continuous physical activity,
వీళ్ళు సెడెంటరీగా కూర్చోరు, యా కంటిన్యూస్గా రోజంతా ఏదో ఒక యాక్టివిటీ, గార్డెనింగ్, కుకింగ్, వాకింగ్, cycling, swimming. So people are continuously doing some activity except when they are sleeping. రైట్. Meaningful and fruitful social relationships. They have nice social relationships. సో ఈ 80 years old 90 years old కూడాను సాయంత్రం కూడా ఒక చోట కలవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడము, హ్యావింగ్ మీనింగ్ఫుల్ సోషల్ ఇంటరాక్షన్. సో దట్ రిలీవ్ స్ట్రెస్. సో దే డోంట్ లీడ్ అ స్ట్రెస్ఫుల్ లైఫ్. దే లీడ్ వెరీ రిలాక్స్డ్ అండ్ కంటెంటెడ్ అండ్ పీస్ఫుల్ లైఫ్స్. Plant-based diet, no alcohol consumption, no smoking, and a very healthy diet. రైట్. So these are the common factors which are contributing to increased lifespan and murder. So basically increased lifespan is because of reduced cancer and reduced heart disease. ఇవి రెండే మేజర్ కిల్లర్స్. అవును. మానవుల జీవన పరిమాణాన్ని తగ్గించి రెండు మెయిన్ జబ్బులు ఏంటి, గుండె జబ్బులు, క్యాన్సర్ సంబంధించిన జబ్బులు, రెండింటిని తగ్గించడానికి ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, మీనింగ్ఫుల్ సోషల్ రిలేషన్షిప్స్, గుడ్ ఫ్యామిలీస్, గుడ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, దీస్ ఆర్ ఇంపార్టెంట్. మీరు ఇంత ఫిట్గా ఉందని మీరేం చేస్తారు సార్? నేను ఐ ట్రై టు ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. I try to eat a good healthy diet and try to minimize the stress. Our job is a stressful job. అబ్సల్యూట్లీ. అందులో ఇవాళ రేపట్లో చాలా కష్టమైపోయింది. పేషెంట్ మనం ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసినా పేషెంట్స్ నుంచి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళని సాటిస్ఫై చేయడమే చాలా కష్టంగా ఉంది, టు బి ఫ్రాంక్. So అందుకని what I try to do is I try not to take my stress home. So I try to unwind and I do exercise regularly and I cultivate a good circle of friends whom we meet regularly. Once in 6 months we go and do something like, we climb some mountain or do some expedition or something like that. So these are different things that we do. సోషల్ మీడియాలో ఆయిల్ అనే సబ్జెక్ట్ మీద చాలా పనికొచ్చేవి కొన్ని, పనికిరాని కొండంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకానొకప్పుడు గానుగు నూనెలు అవి వాడేవాళ్ళం. తర్వాత అది ఫిల్టర్ అవ్వలేదు, అలా వాడేస్తున్నాం, దానివల్ల హెల్త్ ప్రాబ్లం అన్నారు. మొత్తం ప్యూరిఫై అయిన ఆయిలే వాడాలన్నారు, అవచ్చాయి. ఇప్పుడు ఇవి వాడుతుంటే మళ్ళీ ఇది వాడడం కరెక్ట్ కాదు, మళ్ళీ గో బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. ఈ సైకిల్ని ఎలా చూస్తారు సార్? యాక్చువల్లీ మీరు ఎలా చూస్తారు? అది ఇప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండి. కొందరు మెడికల్ ఎక్స్పర్ట్స్, కొందరు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ప్రతి వాళ్ళు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన పరిజ్ఞానాన్ని జనాల మీద ఇది బాగుంది, వాట్సాప్ యూనివర్సిటీ పరిజ్ఞానాన్ని. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఫ్యాట్. ఒక టైంలో మేము చెప్పాము ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ అని. ఇప్పుడు మనం చెప్తాం వీ హ్యావ్ మోడరేటెడ్ దట్ ఒపీనియన్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఫ్యాట్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్, బట్ దెర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్, కొన్ని రకాల ఫ్యాట్స్ విచ్ గివ్ గుడ్ సంథింగ్ లైక్ polyunsaturated fatty acids, monounsaturated fatty acids, omega-3 fatty acids ani. These are helpful for the body. These protect the heart and also protect the body. So there are some fats which are good for this. వీటిని మోడరేషన్లో తీసుకుంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఆయిల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అడిటివ్స్ అండ్ కెమికల్స్ టు కీప్ దర్ షెల్ఫ్ లైఫ్. దే ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ఆయిల్స్, దే హ్యావ్ అడిటివ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది body in general. So naturally occurring oils are much better. Oils that are coming from like olive oil is better than say refined oil. Some oils are better, like coconut oil in limited quantity is good. ఇప్పుడు నెయ్యి కూడా చెప్తున్నారు కదా, యూ కెన్ ఈట్ నెయ్యి. Ghee in a limited quantity is good because it gives you some good fatty acids. Olive oil is good. So there are some oil మనకి ఈ ఆల్మండ్స్, బాదము, వాల్నట్స్ ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా కొన్ని గుడ్ ఫ్యాట్స్ మన బాడీలోకి వస్తుంటాయి. దోస్ ఆర్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ ద హార్ట్. సో వాట్ వీ నీడ్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు వన్ పర్టికులర్ ఆయిల్, వీ షుడ్ ట్రై టు get our fats from different sources and try to get good fats. There's plenty of literature available in the social media, but better is to consult an expert. A trained nutritionist will be able to tell you what is good for an individual. కానీ ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతి సర్వత్రా వర్జయత్.
అన్ని తలో కొంచెం తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఏది అతి చేసినా కూడా సో మోడరేషన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఇప్పటివరకు మాట్లాడుకున్న హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు, ఇంపెల్లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్ ట్రీట్మెంట్స్. సో ఎగ్జాక్ట్లీ ఇంపెల్లా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, ఇక్కడ మన ఇండియాలో ఎలా వర్క్ చేస్తుంది ఎగ్జాక్ట్గా అంటే ఏం చెప్తారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గురించి చెప్పుకున్నాం కదండి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ we fix problems in the heart without opening the heart. Angioplasty, stents వేయటము, ఈ హార్ట్ వాల్వ్స్ రీప్లేస్ చేయటము, దీస్ ఆర్ ఆల్ విత్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రేంజ్లో వచ్చిన టాపిక్స్. అయితే కొందరికి ఏంటంటే సమ్ పేషెంట్స్ ఆర్ వెరీ సిక్. ఇందాక మీరు చెప్పారు కదా 70 years old ఎవరికో స్టెంట్స్ వేయలేము అన్నారు కదా. ఏ కారణం చేత వేయలేమని మనం ఆలోచించాలి. కొన్ని కారణాలు ఏంటంటే కొందరి హార్ట్ పంపింగ్ బాగా వీక్గా ఉంటుంది, ఏ ప్రొసీజర్ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. కొందరు షాక్లో ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి షాక్లో ఉంటారు. షాక్లో అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా 120/80 ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ 70-80 millimeters బ్లడ్ ప్రెషర్ ఉంటాము, దాన్ని షాక్ అంటారు. ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా సరే ఆ బ్లాక్స్ని యాంజియోప్లాస్టీ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆ ట్రీట్మెంట్ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకున్న హార్ట్లో ఉన్న హార్ట్ కండిషన్, హార్ట్ పంపింగ్ వీక్గా ఉండటం వల్ల, హార్ట్ బ్లడ్ ప్రెషర్ నిలదొక్కుకోకపోవడం వల్ల, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లేదా ఈ షాక్ అనే కార్డియోజెనిక్ షాక్ అంటాం అనమాట. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ వీక్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా లోగా ఉంటే దాన్ని కార్డియోజెనిక్ షాక్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మన హార్ట్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, హార్ట్కి రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ హార్ట్కి సపోర్టు, హార్ట్కి రెస్ట్ ఇచ్చే సాధనాన్ని మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటారు.